జగద్గురుల అనుగ్రహంతో అలానే మన మాధవ శర్మ గారి ఆధ్వర్యంలో విశాఖపట్టణ ప్రాంతంలో వేద దినోత్సవ ఆరంభం చేసి ఈ దినోత్సవం అంతా కూడా ప్రపంచమంతా వ్యాప్తి చెందాలనే ఉద్దేశంతో ఈరోజు వేద దినోత్సవాన్ని ప్రారంభం చేస్తున్నా. ప్రతి 6 సంవత్సరాల నుంచి ఈ వేద దినోత్సవాన్ని చేస్తూ ఇప్పుడు 6వ సంవత్సరంలోకి అడుగు పెట్టాం. ఎలా అయితే రామనవమి చేసుకుంటామో, ఎలానే కృష్ణ జన్మాష్టమి చేసుకుంటామో, ఎలా అయితే యోగా డే మనం ఈరోజు చేస్తూ ఉన్నామో, దానికంటే విశేషమైనది ఈ వేద దినోత్సవం. సనాతన ధర్మం ఈరోజు నిలబడాలన్నా, మానవుడి యొక్క సంస్కారం పరిపూర్ణంగా ఉండాలి అనుకున్నా అప్పుడు వేదం ఉండాలి. ధర్మాన్ని ప్రబోధించడానికైనా, ధర్మాన్ని తెలుసుకోవాలనుకున్నా మొదలుగా వేదం తెలుసుకోవాలి. వేదం తెలుసుకుంటే వేదం ద్వారా ధర్మం తెలుస్తుంది. అలాంటి ధర్మాచరణనే మానవుడికి ప్రధాన కర్తవ్యమైనందువలన మొదలుగా వేదాన్ని మనం కాపాడాలి. వేదాన్ని కాపాడాలి అనగా ఒక పుస్తకాల రూపంలో, ఆడియో రూపంలో చూడడం కాకుండా గురు పరంపరలో ఒక ఆశ్రమ నివాసంలో ఉండి ఇక్కడ సప్తఋషి చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న ఈ పాఠశాలలో ఇవి జరుగుతున్న ఈ వేద దినోత్సవం ద్వారా రాష్ట్రమంతా కూడా ఆర్థిక సమస్యలు తొలగాలని శ్రీ సూక్త పారాయణము, చతుర్వేద పారాయణాలు చేసుకుంటూ ఎంతో ఆనందదాయకంగా ఈ వేద దినోత్సవం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా తన బర్త్డేని, తన వివాహ మహోత్సవాన్ని ఎలా అయితే చేసుకుంటారో అలానే ప్రతి మానవుడు కూడా వేద దినోత్సవాన్ని చేసుకోవాలి. అంటే వేద యతీతి వేద అంటే చెప్పేది, తెలుసుకునేది, నాలెడ్జ్ని ఇచ్చేది, జ్ఞానాన్ని ఇచ్చేది వేదం. అలాంటి జ్ఞాన సంపదని గుర్తించడానికి ఈ వేద దినోత్సవం. ఈ వేద దినోత్సవాన్ని మీరందరూ కూడా ఆచరించి, వేదంలో చెప్పిన ధర్మాన్ని ఆచరించి మీ జీవితంలో కృతార్థులవుదురుగా కానీ ఆ జగద్గురులని, ఆ వేదమాతని ప్రార్థిస్తున్నాను.